చిన్నతనం నుంచి చూస్తాను బాబు. పుష్కరిణి ఎందుకో గండాలు గట్టెక్కడం లేదు బాబు, ఇబ్బందులు చాలా పడుతుంది. అంటే వచ్చిన భక్తులు ప్రశాంతంగా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్దామని కొన్ని భక్తులకు మాత్రం నిజంగా ఇబ్బంది కలుగుతుంది బాబు. ఇప్పుడు మీరు చెప్పిన విషయం వాస్తవం. భైరవ స్వామి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి కొన కింద ఎక్కువ మంది ఉండిపోతుంటారు బాబు. అయితే ఆ వచ్చిన భక్తులకి ఇప్పుడు మనం చూసుకుంటే వసతి సౌకర్యం అనేది కొంచెం తక్కువ ఉన్నది బాబు. ఈ విషయాన్ని కూడా మేము ఇంజనీరింగ్ సిబ్బందితో ఒకసారి పరిశీలించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే గతంలో ఇక్కడ అంటే మెయిన్ గా మనకు ఒరిస్సా నుంచి వచ్చే భక్తులు బస్సుల్లోనూ వ్యాన్లోనూ రావడం, కింద వంట చేసుకోవడం, ఆ తర్వాత మీరు అన్నట్టు పుష్కరిణికి వెళ్ళడం, భైరవ స్వామి దర్శించుకోవడం, స్వామివారిని తీసుకోవడం ఒక అనాదిగా వస్తున్నటువంటి ఒక మంచి ఆచారం. జనాలు అనుకున్న మాట నేను అంటాను. ఇన్ని రోజులు ఏదే కళ్యాణం అయితేనేమి, లేకపోతే యజ్ఞం అయితేనేమి, ఆ శమనయాత్ర అయితేనేమి, ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి ఏరువాక కార్యక్రమం అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా చిన్న కార్యక్రమం కూడా పెద్ద పండుగలాగా చేస్తాను బాబు. మరి రాబోతుంది వచ్చే నెల ఏది మన గిరి పౌర్ణమి ఉన్నది బాబు. ఈ గిరి పౌర్ణమి ఏర్పాట్లు అన్నివి మరి ఏ విధంగా చేస్తారో ఈసారి ఇంకెంత పేరు సంపాదించుకుంటారని నేను ఆలోచిస్తాను బాబు. ఇక్కడ పేరు అనే దానికంటే కూడా శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు అన్నదానం ఉన్నది కదండి బాబు. ఈ అన్నదానం అనే దానికి దేవస్థానం తరపున ఖర్చు అవుతుందా, లేకపోతే భక్తులు ఇచ్చిన డబ్బులతోటి ఖర్చు అవుతుందా అనేది నా అనుమానం బాబు. మంచి మాట. వాస్తవంగా నేను ఎక్కువగా క్షేత్రాలకు వెళ్తా ఉంటాను. అంటే మనం పోలికని కాదు, నేను ఇక్కడ ఈవోగా ఉన్నానని కూడా కాదు. అవును బాబు. సేవా కార్యక్రమాలు చేస్తాంలో అన్నిటి మీరు ఇప్పుడు చూసినారు కదండి ఈవో గారితో నన్ను మాట్లాడిన తర్వాత. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, దేవస్థానం అంటే కేవలం ఏదో విరాళాలు తీసుకొని గవర్నమెంట్కి ఇచ్చేసి నడిపించిన సంస్థ కాదండి. దేవస్థానం అంటే ఒక సేవా కార్యక్రమం, ఒక బాధ్యత, ఒక మార్గదర్శకం అని నేను ఇందాక చెప్పినాను కదా. అది పక్కగా నిరూపితమయ్యిందని ఏదనేది ఇప్పుడు ఈ వీడియో చూసి మీరే తెలుసుకోవాలండి.